రియాజ్ ఎన్కౌంటర్ దీని మీద నిన్న డీటెయిల్గా నేను చెప్పాను. సో షేక్ రియాజ్ అనే ఒక బేసిక్గా దొంగ అని చెప్పొచ్చు అతన్ని. అంటే డెకాయిటీ, తర్వాత దోపిడీలు, తర్వాత వెహికల్ థెఫ్ట్, ఇవి అతను బేసిక్గా ఉన్నది. 40 కేసులు అతని మీద ఉన్నాయనేది నిజామాబాద్ ఎస్పీ చెప్పారు. సో ఒక 3 హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. ఏమైనా బేసిక్గా అతన్ని దొంగ అనొచ్చు, రౌడీ షీటర్ అని చెప్పొచ్చు. అతను ప్రమోద్ కుమార్ అనే ఒక కానిస్టేబుల్ అతన్ని స్టేషన్కి తీసుకుపోవడానికి నైట్ 8:30కి అతన్ని పిలుచుకెళ్తుంటే వినాయక నగర్ అనే ప్రాంతంలో నిజామాబాద్లో అతన్ని కత్తితో పొడి చంపేశాడు. సో దాని తర్వాత అతను పట్టుకోవడానికి ట్రై చేశారు. అతను సారంగపూర్ ఫారెస్ట్ ఏరియా, అంటే అవుట్స్కట్స్లో ఒక లారీ, పాడుబడిన లారీ క్యాబిన్లో ఉంటే అక్కడ సయ్యద్ ఆసిఫ్ అనే ఒక వ్యక్తి అతన్ని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అతన్ని కూడా కత్తితో పొడవడం, ఆ క్రమంలో రియాజ్ కూడా గాయాలవ్వడం, ఆ తర్వాత పోలీసులు అతను పట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో రియాజ్ని చేర్పించారు. ఈ సయ్యద్నేమో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించామని చెప్తున్నారు. సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఆర్ కానిస్టేబుల్, తర్వాత ఎస్ఐ, సిఐ వీళ్ళు ఉన్నప్పుడు అతను హాస్పిటల్లో అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చి ఆ గన్ను, వాళ్ళ దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఫైరింగ్ చేయకపోతే ఆత్మరక్షణ కోసం చంపామని చెప్తున్నారు. దీని మీద విమర్శలు వచ్చాయి. ఇది మామూలుగా ఇప్పుడు నేను ఎవరినన్నా చంపి ఆత్మరక్షణ కోసం చేశానంటే నన్ను వదిలేరు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. నేను కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి, ఆత్మరక్షణ కోసం చంపానా, ఎలా చంపానా అనేది కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. పోలీసులకి సపరేట్ చట్టమే లేదు, పోలీసులైనా అలా చంపితే చేసుకోవాలి. దీని మీద సుప్రీంకోర్టు కూడా 2014లో ఒక ఇది పెట్టిందనమాట. అంటే పియుసిఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. పియుసిఎల్ అంటే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఒక హక్కుల సంస్థ ఉంది. అది మహారాష్ట్రకు మీద కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు 2014లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏంటంటే, పోలీసులు ఎవరినైనా చంపినా, ఎన్కౌంటర్లు చేసినా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, పోస్ట్మార్టం రిపోర్ట్ రెడీ చేయాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి, విచారించాలి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇట్లా నిజంగానే అతను మా మీద కాల్పులు జరపడని ప్రూవ్ చేసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. అట్లాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా 2010లో 2014లో మళ్ళీ దీన్నే సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చెప్పింది. ఎందుకంటే ఇండియాలో పోలీస్ వైలెన్స్ కూడా పెరుగుతుంది. ఒక 5 ఏళ్లలో 1700 ఎన్కౌంటర్ల పేరుతో 1700 మందిని కాల్చారని ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ కూడా ప్రకటించింది. అందువల్ల పోలీసులు ఇటు లాకప్ డెత్లో చంపడం కావచ్చు, లేదా ఎన్కౌంటర్ పేర్లతో చంపడం కావచ్చు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలనేది సుప్రీంకోర్టు చెప్తుంది. చట్టం కూడా అదే చెప్తుంది. సో ఎందుకంటే రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్ ఆఫ్ సిటిజన్స్ మా ఇండియాలో. సో ఈ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ని కాన్స్టిట్యూషన్లో చెప్తుందన్నమాట. సో అందుకని ఒక లైఫ్ని తీసే హక్కు ఎవరికి లేదు. ఎవరు తీసినా కూడా అది ఏ కారణాలతో తీశారనేది కోర్టులో ప్రూవ్ అవ్వాలి తప్ప, నేను ఈ కారణంతో చేశానని నువ్వు డిక్లేర్ చేసేసి ఫ్రీగా ఉంటానంటే కుదరదు. కానీ ఇక్కడ ఏమైంది, స్టేట్ గవర్నమెంటే ఇది చేయించినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ దీని మీద కేసులు పెట్టి విచారించినట్టుగా ఏం కనబడలేదు. ఒక్క అతను బయటకు వచ్చింది, అదేంటంటే అతను కానిస్టేబుల్ చంపాడు కాబట్టి మేము పట్టుకుని పారిపోతుంటే మా మీద ఇది చేశారని. ఇది జనరల్గా గత 40 ఏళ్ళుగా వినే కథనం. దీంట్లో ఏం కొత్తదనం స్టోరీ లేదు. మామూలుగా వాళ్ళు గన్ తీసుకుని మా మీద చేయబోతే, అంటే వీళ్ళ ఫెయిల్యూర్ కూడా ఉంది కదా, గన్ను అతనికి దొరికే విధంగా ఎందుకున్నారు అనేది ఒకటి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను 40 కేసులున్న ఒక నేరస్తుని పట్టుకోవడానికి ఎటువంటి ఆయుధాలు లేకుండా ఒక కానిస్టేబుల్ ఎందుకు వెళ్ళాడు అనేది ఒకటి. సో 40 కేసులు ఉంటే అతనికి ఎందుకు ఏ కేసులో కూడా ఇప్పటివరకు శిక్ష పడలేదు అనేది ఒకటి. అంటే ఇక్కడ అనేక వ్యవస్థల ఫెయిల్యూర్ కనపడుతుంది. అట్లాగే పోలీసుల మీద కూడా తీవ్రమైన ప్రెజర్ ఉంది. పోలీసుల మీద ఏంటంటే అర్బన్ క్రైమ్ రేటు పెరుగుతుంది. తెలంగాణలో 2024లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పిన దాని ప్రకారం 1500 డెకాయిటీలు, దోపిడీలు జరిగినట్టు చెప్తున్నారు. పోలీసులు స్టాఫ్ తక్కువ ఉంటారు, వాళ్ళ మీద అనేక డ్యూటీలు ఉంటాయి, బందోబస్తు డ్యూటీలు రకరకాల. మనం ఎవరన్నా వస్తే చూస్తుంటాం, పాపం గంటల తరబడి వాళ్ళు వీధుల్లో ఎండలైనా వానైనా ఏదైనా నిలబడాలి. సో అటువంటి ఒక కష్టమైన పరిస్థితులు పోలీసులకు ఉంటాయి. రెండవది పొలిటికల్ సిస్టము పోలీసుల మీద ప్రెజర్ అనేది విపరీతంగా చేస్తుంది. జై భీమ్ సినిమాలో కూడా మనకు అదే చూపించారు. పొలిటీషియన్స్ ప్రెజర్ వల్లే పోలీసులు వాళ్ళని
చిత్రహింసలు పెట్టడం అనే కాన్సెప్ట్ని మనకి జై భీమ్ సినిమాలో కూడా చూపించారు. ఎందుకంటే అది రియల్గా జరిగిన కథ. నేను నా ఎక్స్పీరియన్స్లో పౌర హక్కుల సంఘంలో నేను ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ ఏపీసీఎల్సీలో 5 ఏళ్ళు నేను ఫుల్ టైం పనిచేశాను. అప్పుడు కూడా నేను అదే కేసులు చూశాను. పోలీసుల మీద కూడా ప్రెజర్ ఉంటుంది. అట్లాగే ప్రెజరు, వాళ్ళకి రివార్డ్స్ కూడా ఒక్కోసారి ఎన్కౌంటర్లు చేస్తే, ఇంతకుముందు నాకు ఇక్కడ నక్సలైట్లు ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు, అవార్డులు, రివార్డులు అన్నీ ఇచ్చేవాళ్ళు. దానికి ఆశపడి కూడా చాలామంది చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలాగా పోలీసు సిస్టమ్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా మోడర్నైజ్ కాలేదు ఇండియాలో. మోడర్న్ టెక్నిక్స్ అవన్నీ వచ్చినా కూడా ఇంకా రిమోట్ పద్ధతిలో కొట్టడము, టార్చర్లు పెట్టడం అనేది కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. మనం కూడా సభ్య సమాజం అంతా కూడా దాన్ని ఆమోదిస్తున్నాం. ఎందుకంటే అందరు క్విక్ జస్టిస్కి అలవాటు అయిపోయినాం, త్వరగా న్యాయం జరగాలని.